Good afternoon and welcome to the Hindu newspaper editorial 9/10/2024. So author garu దేని గురించి మాట్లాడుతున్నారు అంటే ఓకే సో చూద్దాం దేని గురించి మాట్లాడుతున్నారు అంటే మన పాలస్తీనియా పొజిషన్ ఇండియా హౌ ఇస్ ఇట్ స్టాండింగ్ అంటే ఇండియా విత్ రిగార్డ్స్ టు పాలస్తీనా with regards to the problems that are going on in West Asia, and at the same time మనం ఎలాగా ఓన్లీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటున్నాము. నెహ్రూవియన్ ఈరాలోని ఉండే ఒప్పందాలకి ఇప్పుడు మన ఎన్డీఏ లెడ్ గవర్నమెంట్కి ఉన్న ఒప్పందాలకి వ్యత్యాసం ఏంటి అన్న నేపథ్యంలోని ఈ ఆర్టికల్ అంతా రాయడం జరిగింది. సో మనం వితౌట్ మచ్ డిలే లెట్స్ గో ఇన్ టు the article. So India's position on Palestine, once a symbol of its anti-colonial ethos. So India ఒకప్పుడు పాలెస్టైన్ అనగానే ఓకే వన్స్ a symbol of anti-colonial అంటే వీళ్ళందరినీ కూడా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. సో యాంటీ-colonial ethos ఉండేదన్నమాట. అంటే ethos అనగానే ఏంటి అంటే మనకి rhetorical or written technique that appeals to an audience or readers ethics అన్నమాట. వీళ్ళందరికీ అది అపీల్ అయినట్టు ఉంటుంది. ఇది ఇప్పుడు ఏం చేశారంటే దాన్ని డైల్యూట్ చేశారు. ఇన్నాళ్ళు చాలా సీరియస్గా ఉండేది, ఇప్పుడు అది ఏమైందంటే డైల్యూట్ అయిపోయింది. సిన్స్ ద ఎండ్ ఆఫ్ ద కోల్డ్ వార్ జరిగింది కాబట్టి ఎండ్ ఆఫ్ ద కోల్డ్ వార్ ఇదంతా కాస్త నీరసించుకుపోయింది. అండ్ హాస్ డ్రమాటికల్లీ షిఫ్టెడ్ ఓవర్ ద పాస్ట్ డెకేడ్. ఓకే, గత 10 ఏళ్ళుగా మాత్రం ఇది చాలా డ్రమాటికల్గా ఇటువైపు ఉన్నదంతా ఇటువైపు ఏదో టెక్టానిక్ ప్లేట్ మూవ్మెంట్ షిఫ్ట్ అయిందనమాట. ది అలైన్మెంట్ విత్ ఇజ్రాయెల్ అంటే ఇప్పుడు భారతదేశం ఎవరితో లైన్లో పడుతుంది? ఇజ్రాయెల్, ఇండియా ఇలా లైన్లో పడుతుంది అనమాట. విత్ ఇజ్రాయెల్ ద మార్జినలైజేషన్ ఆఫ్ పాలెస్టైన్ అంటే మనం ఇజ్రాయెల్తో కానీ ఇఫ్ యు ఆర్ టోయింగ్ ద లైన్ ఆఫ్ వాట్ ఇజ్రాయెల్ సేయింగ్ మనం పాలెస్టైన్ ఏం చేస్తున్నాం? పక్కన పడేస్తున్నాం, మార్జినలైజ్ చేసేస్తున్నాం. అండ్ ద ఫోకస్ ఆఫ్ ట్రాన్సాక్షనల్ డిప్లొమసీ. మనం ఇప్పుడు దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం? భారతదేశం ఇప్పుడు ఇజ్రాయెల్ కానీ ఇరాన్ కానీ అక్కడ ఉన్న పాలెస్టీనా కానీ లేకపోతే ఏ కంట్రీస్తోనైనా గాజా కానీ ఎవరితోనైనా మనం ఏం చేస్తున్నాం ట్రాన్సాక్షనల్ డిప్లొమసీకి వచ్చాం. అంటే ఈజ్ బేస్డ్ ఆన్ ఎ క్విడ్ ప్రోక్వో లాజిక్. నేను మీకు ఇది చేస్తాను, మీరు నాకేం చేస్తారు, అది క్విడ్ ప్రోక్వో. ఐ డోంట్ డూ ఎనీథింగ్ ఫర్ యూ ఇఫ్ ఐ డోంట్ గెట్ సంథింగ్ ఇన్ రిటర్న్. చాలా క్లియర్. నేను నీకు ఏమీ చేయను. ఎందుకేమీ చేయను? నాకు నీ నుంచి ఏమీ రావటం లేదు కాబట్టి. సో అలాంటి దానికి మనం వచ్చాం. ఫోకస్ ఆన్ ట్రాన్సాక్షనల్ డిప్లొమసీ ఆర్ నాట్ ఐసోలేటెడ్ ఫినామినా. ఇదేమి భారతదేశం ఒక్కటే చేస్తోంది అనే అనడానికి ఏం లేదు. అన్ని కంట్రీస్ వాటి యొక్క స్వార్థం చూసుకున్నట్టే ఇప్పుడు భారతదేశం కూడా గత 10 ఏళ్ళుగా షిఫ్ట్ అయ్యిందనమాట. ఓకే, బట్ ఇంటర్ కనెక్టెడ్ ట్రెండ్స్. ఓకే, కానీ లోపలగా మాత్రం బయటకైతే ఇలా కనబడుతుంది, లోపల మాత్రం ఇంటర్ కనెక్షన్స్ ఉన్నాయి. ఓకే, దే ఆర్ అల్లుకుని ఉన్నాయన్నమాట. ట్రెండ్స్ ఏంటవి? షేప్డ్ బై అన్ ఇంటర్ప్లే. అంటే ఇంటర్ప్లే ఇవి అవి కలిపి రెండు. రెండు అంటే డొమెస్టిక్ గ్లోబల్ ఫ్యాక్టర్స్. లోకల్గా కావాల్సినవి ప్రపంచానంతరికి కూడా కావాల్సింది. ఇంటర్ప్లే ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యాపెనింగ్. సో నెక్స్ట్ ఏమంటారు? హిందుత్వ అండ్ ఫారెన్ పాలసీ. ఇప్పుడు భారతదేశంలోని మనకి ఎన్డీఏ గవర్నమెంట్ లెడ్ బై నరేంద్ర మోడీ గారు is predominantly, they say, a Hindutva right-wing party, based on those ideologue and ideologies. Hence, we can, a paper like Hindu only is writing this article ante Hindutva and foreign policy. So, foreign policy, భారతదేశం వేరే ఏ కంట్రీతోనైనా ఒక ఒప్పందం పెట్టుకుంటే హిందుత్వ యాంగిల్ ఏంటి అన్నది కూడా చూడడానికి మనం ఈరోజు ఆస్కారం ఉంది. ఆస్కారం లేదు అనలేం. ఓకే, ఫస్ట్ ఇండియాస్ ఇవాల్వింగ్ పాలసీ మనది ఏంటి? గ్రో అవుతుంది. దేని మీద? పాలెస్టైన్ ఈజ్ ఇన్సెపరబుల్ అంటే దాన్ని విడదీయలేం ఫ్రమ్ ద రైజ్ ఆఫ్ హిందుత్వ ఎప్పుడైతే గ్రో అవడం మొదలుపెట్టిందో ఓకే ఇవాల్వింగ్ పాలసీ ఆన్ పాలెస్టీనా ఈజ్ ఇన్సెపరబుల్, దాన్ని సెపరేట్ చేయలేం. ద బీజేపీ అండ్ ద సంఘ్ పరివార్ హ్యావ్ సాట్ టు ఇన్ఫ్లుయెన్స్ ఇండియాస్ డిప్లొమసీ. సో బీజేపీ అనగానే దానికి వెనక ఎవరుంటారు? వెన్నెముక సంఘ్ పరివార్. ఈ రెండు కలిపి కాస్త ప్రలోభం చేస్తున్నాయి ఇండియా యొక్క డిప్లొమసీని. అంటే రాయబార చర్చల్లోని బేస్డ్ ఆన్ హిందూ నేషనలిస్ట్ వరల్డ్ వ్యూ.
భారతదేశం అనగానే ఓకే ఒక నేషనలిస్ట్ వరల్డ్ వ్యూ. ఎలాంటి నేషనలిస్టు? హిందూ నేషనలిస్ట్ వరల్డ్ వ్యూ. ఒక హిందూ వైపు నుంచి ఎలా చూడాలి ప్రపంచం అంతా భారతదేశం అనగానే. దిస్ ఐడియాలజీ షిఫ్ట్, ఈ ఆలోచన దృక్పథం మారడం అన్నది హ్యాస్ మేనిఫెస్టెడ్, అంటే ప్రస్ఫుటమైంది. ఇట్ హ్యాస్ బికమ్ క్వైట్ ఓపెన్, ఇట్ ఈస్ నౌ విజిబుల్, మేనిఫెస్ట్ అయ్యింది. ఇట్ సెల్ఫ్ అందరికీ బహిర్గతం అయిందనమాట. ఇట్ సెల్ఫ్ ఇన్ అ గ్రోయింగ్ ఎఫినిటీ విత్ ఇజ్రాయెల్. సో మనం ఎవరితోనే ఎక్కువగా సంఘీభావం తెలుపుతున్నాం? ఎఫినిటీ, క్లోజ్నెస్ టు ఇజ్రాయెల్తో క్లోజ్గా ఉన్నాం. సీన్ యాజ్ ఎ న్యాచురల్ పార్ట్నర్ అగేన్స్ట్ ఇజ్రాయెల్ అనేది ఏంటి? ఈజ్ ఎ న్యాచురల్ పార్ట్నర్ అగేన్స్ట్ ఏంటి? అగేన్స్ట్ అండ్ అపరెంట్లీ విక్టిమ్ ఆఫ్ ది పర్సీవ్డ్ థ్రెట్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇజ్రాయెల్ అనగానే న్యాచురల్ పార్ట్నర్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళకు కూడా అగేన్స్ట్గా ఎవరున్నారు? అపారెంట్లీ అందరికీ ప్రస్ఫుటంగా కనబడుతుంది ఏంటంటే ఇది కూడా ఒక విక్టిమ్ అయిపోయింది. ఇది కూడా ఒక కంట్రీ దట్ ఈస్ బీయింగ్ అటాక్డ్ అనమాట. ఓకే, ఒక దొరికిపోయింది అనమాట. చిన్న ఏదో చౌలిపిల్లి దొరికిపోయినట్టు. ఓకే, చిన్న తప్పించుకోలేని ఒక పౌరం పిల్ల దొరికిపోయింది. ఏది? ఇజ్రాయెల్. ఈ ఆర్టికల్ ప్రకారం ఏ విక్టిమ్ ఆఫ్ ది పర్సీవ్డ్, అంటే మనం ఆలోచిస్తున్నాం ఎక్కడి నుంచి వస్తుంది భయం అన్నది? ఆఫ్ అన్ ఇస్లామిక్ టెర్రర్. ఎందుకంటే ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నవేంటి? అన్ని ఇస్లామిక్ కంట్రీస్. సో ఈ భయం ఇలాగైపోయింది, అయ్యో ఈ కంట్రీ అని మనం కూడా న్యాచురల్ పార్ట్నర్ అయిపోయాం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు అగేన్స్ట్ అండ్ అపారెంట్లీ విక్టిమ్ అయిపోయారు. ఎవరికి? ఇస్లామిక్ టెర్రర్కి. ఆ నెరేటివ్, ఈ ధోరణి, ఈ విధంగా చెప్పడం అన్నది చాలా లోతులుగా ఇంగ్రెయిన్డ్, అంటే మనకి ప్రతి నరాల్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఇన్ ద హిందుత్వ డిస్కోర్స్. హిందుత్వ అనగానే ఏంటంటే యాంటీ ఇస్లాం మాట్లాడతారు. సో ఇజ్రాయెల్ కూడా చుట్టూ ఏ కంట్రీస్ అండి? అన్ని ఇస్లామిక్ కంట్రీస్. అయ్యో వీళ్ళు కూడా మనలాగే ఇస్లామిక్ టెర్రర్ వలన విక్టిమ్ అయిపోతున్నారు, దొరికిపోయారు. సో వీళ్ళకి మనం ఏమన్నా హెల్ప్ చేయాలి అని 10 ఏళ్లలోంచి మన కథనం, మన విధానం, మన మాట తీరు అంతా ప్రో ఇజ్రాయెల్గా ఉందన్నమాట. ప్యాలెస్టీనియన్ని మార్జినలైజ్ చేసాం ఇప్పటి వరకు ఆర్టికల్ ప్రకారం. హిస్టారికల్లీ చరిత్ర చూసుకుంటే ఇండియా సపోర్ట్ ఫర్ ప్యాలెస్టీనా వాజ్ రూటెడ్ ఇన్ ఇట్స్ యాంటీ కలోనియల్ స్ట్రగుల్. మనం ప్యాలెస్టీన్ ఎందుకండి కలిసాము? ఓకే, భారతదేశం ప్యాలెస్టీనాకి ఎందుకు సపోర్ట్ చేసిందంటే యాంటీ కలోనియల్ స్ట్రగుల్. మనందరం బ్రిటిష్తో ఫైట్ చేసిన వాళ్ళమే. అది ఆ వేళ్ళు అన్నవి చాలా లోతుగా ఉన్నాయి మనకి. ఓకే, మనకి ప్యాలెస్టీనాకి సెల్ఫ్ డిటర్మినేషన్, ఓకే, మనం గ్రో అవ్వాలి అని ఒక దృఢ సంకల్పం, యాంటీ రేసిజం. ఓకే, మనకి రేసిజం అనేది ఉండదు, ఓకే, ఉండకూడదు. హవెవర్ కొత్త భారతదేశంలో మాత్రం ఇన్ న్యూ ఇండియా దిస్ సపోర్ట్ ఈజ్ సీన్ త్రూ అ కమ్యూనల్ లెన్స్. ఇది ఇంపార్టెంట్. ఇది మాత్రం ఇప్పుడు కమ్యూనల్ అంటే హిందూ, ముస్లిం, సిక్, ఇజాయి, క్రిస్టియన్, మైనారిటీ, ఓకే, ఇలాగా కమ్యూనల్గా చూడడం మొదలుపెట్టాం. న్యూ ఇండియా ఏంటంటే సీన్ త్రూ అ కమ్యూనల్ లెన్స్ వేర్ ది ప్యాలెస్టీనా కాజ్. ప్యాలెస్టీనా వాళ్ళు మనం యాంటీ కలోనియల్ ఫైట్ చేసాం. కానీ ఇప్పుడు ప్యాలెస్టీనా కాజ్ దేంతో మనం ముడివేసాము? ఎక్స్క్లూజివ్లీ విత్ ద ముస్లిం ఐడెంటిటీ. ఎక్స్క్లూజివ్గా వాళ్ళు ఒక ముస్లిం ఐడెంటిటీతో పెట్టుకున్నారు. ఓకే, ముస్లిం ఐడెంటిటీ అనగానే బీజేపీ దట్ ఈస్ సపోర్టెడ్ బై సంఘ్ పరివార్ విల్ డిస్టెన్స్ ఇట్ సెల్ఫ్. ద పబ్లిక్ డిస్కోర్స్ అంటే జనాలందరికీ చెప్పే వాక్ ఏంటంటే ఫ్యూయల్డ్ బై రైట్ వింగ్ మీడియా. ఇదంతా దేన్ని ప్రేరేపిస్తుంది? రైట్ వింగ్ మీడియా అంటే ప్రో బీజేపీ మీడియా. ఫ్రేమర్స్ ప్రో ప్యాలెస్టైన్ ప్రొటెస్ట్. ఇదేం చేస్తుంది? ఇట్ ఫ్రేమ్స్ ప్రో ప్యాలెస్టీన్కి సపోర్ట్గా ప్రొటెస్టులు చేస్తున్నారనమాట. అండ్ సాలిడారిటీ, వాళ్ళతో పాటు మేము మీకు వెనక నిలబడ్డాం, దన్నుగా మేము ఉన్నాం మీకు శక్తిగా అని అన్నది. అండ్ సాలిడారిటీ యాజ్ అ థ్రెట్. మనకి ఒక భయం. దేనికి? భారతదేశం నేషనల్ సెక్యూరిటీ అండ్ యాంటీ నేషనలిజం. మనం ఇప్పటివరకు భారతీయత, భారతదేశం, హిందుత్వ ఇవన్నీ అంటున్నప్పుడు ప్రో ప్యాలెస్టీన్ కానీ వెళ్ళాము అంటే మనకి ఒక భయం వచ్చేస్తుంది. మన సెక్యూరిటీ, భారతదేశం సెక్యూరిటీ కూడా కకావికలం అయిపోతుంది. ఓకే, ప్రొటెస్ట్ సపోర్టింగ్ ప్యాలెస్టీన్ ఆర్ ఆఫెన్ మెట్ విత్ క్రాక్ డౌన్స్. ఎక్కడైనా ఇండియాలో కానీ ప్యాలెస్టీనాకి ఇలా అన్యాయం జరుగుతుంది,
అని ఎవరైనా ప్రొటెస్ట్ చేస్తే వెంటనే దాన్ని ఉక్కుపాదంతో ఎండ్ చేస్తున్నాం. క్రాక్ డౌన్. ఓకే, వీఆర్ క్రాకింగ్ ఇట్ డౌన్. ముక్కలు చిన్న భిన్నం చేసేస్తున్నాం. అరెస్ట్, జైల్లో పడేస్తున్నాం. అండ్ ఈవెన్ చార్జెస్ అండర్ ది అన్లాఫుల్ యాక్టివిటీస్ పీడీ యాక్ట్ కింద కూడా వేసేస్తున్నాం. అన్లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్ కింద కూడా ప్రివెన్షన్ దాని కింద కూడా బుక్ చేసి జైల్లో పడేస్తున్నాం. ఓకే, ఇప్పుడు దీంట్లోని ప్రో పాలెస్టీనా లీడర్లు ఎవరండి ఇండియాలోని? అసౌద్దీన్ ఒవైసీ పబ్లిక్గా ఆయన సపోర్ట్ చేశారు. ఎవరికి? పాలెస్టీనా సపోర్ట్ చేశారు. ఆర్ రొటీన్లీ విల్లిఫైడ్. వాళ్ళని ప్రతిరోజు ఏదో దీంతో నువ్వు పాలెస్టీనా ఫర్గా మాట్లాడు అని చెప్పి ఆయన్ని తిట్టాలి, ఆయన అటాక్ చేయాలన్నాడు. విలిఫైడ్. వైల్ స్టూడెంట్స్, ఎవరన్నా స్టూడెంట్స్ కానీ మేము సంఘీభావం తెలుపుతున్నాము పాలెస్టీనాకి అని అంటే ఎక్స్ప్రెసింగ్ సాలిడారిటీ ఆర్ టార్గెటెడ్. వాళ్ళని వెంటనే టార్గెట్ చేసి జైల్లో వేసి ఏదో సెక్షన్ కింద లోపల పడేస్తున్నారు. ఓకే, స్టేట్స్ టాసిట్ అప్రూవల్. టాసిట్ అంటే absence ఆఫ్ వర్డ్స్, సైలెంట్ అప్రూవల్ అనమాట. ఈజ్ డీలెజిటిమైజింగ్. ఇది లీగల్ చేయటం లేదు, లీగల్ దూరంగా చేస్తాను. డీలెజిటిమైజింగ్ ద పాలెస్టీనియన్ కాజ్. పాలెస్టీన్ ఎందుకు ఫైట్ చేస్తుంది దాన్ని మనం లీగలైజ్ చేయటం లేదు, ఇల్లీగల్ చేసేస్తాను అనమాట. హెల్ప్స్ ఇట్ అలైన్. అప్పుడు ఇలా కానీ చేస్తే భారతదేశం ఎవరితోని? ఇది ఇండియా అయితే వీఆర్ అలైనింగ్ విత్ ఇజ్రాయెల్. ఓకే, విత్ ఇజ్రాయెల్. నాట్ జస్ట్ డిప్లొమాటికల్లీ, ఏదో రాయబార సంబంధమే కాదు, ఐడియాలజీ కూడా మనకి వాళ్ళకి కుదిరింది. ఐడియాలజీ కూడా కుదిరే అనమాట మనకి వాళ్ళకి. ఓకే, కుదిరింది. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అనుకోకుండా, అసలు అక్కడ ఆగాలి అని ఏం లేదు, అన్షెడ్యూల్డ్గా స్టాప్ అయ్యారు. అక్కడ మౌంట్ హెజ్రల్. ఎందుకు? థియోడార్ హెజ్రల్ గారికి ఆయన వెళ్ళి, సార్ మీరు చాలా గ్రేట్ మ్యాన్ అండి అని ఆయన నమస్సుమాంజలు తెలుపుదామని. ఎవరు ఈయన? ఈయన ఫౌండర్ ఆఫ్ జియోనిజం. ఈయన ఎవరండి? ఫౌండర్ ఆఫ్ జియోనిజం. ఆయన 2017లోని నరేంద్ర మోడీ గారు విజిట్ అన్నది ఒక ఎంబ్లెమ్, అంటే ఒక అచ్చు అన్నమాట. ఎస్, ద ఫస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ టు pay his respects to Theodore Herzl, okay, the founder of Zionism in 2017, Narendra Modi. అని ఒక ఎంబ్లమాటిక్ అయింది. అయ్యేయడమే కాదు, ఆఫ్ దిస్ ఐడియాలజికల్ కన్వర్జెన్స్. ఆయన ఐడియాసు, బీజేపీ ఆర్ఎస్ఎస్ ఐడియాసు రెండు కన్వర్జ్ అయ్యాయి, కలిసాయి అన్నమాట. సో అందుకనే మోడీ గారు వెళ్ళడం కూడా చాలా ప్రాముఖ్యత వచ్చింది. ఆయనకు వెళ్ళి ఈయన భక్తి శ్రద్ధలతోని నమస్సుమాంజలు తెలపడం అనేది. ఓకే, అండర్ హిమ్ ఫారెన్ పాలసీ ఈజ్ నో లాంగర్ ఫ్రేమ్డ్. నరేంద్ర మోడీ గారి కిందన ఫారెన్ పాలసీ ఆయన కిందన అంటే ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన పరిపాలనలోని ఫారెన్ పాలసీ ఈజ్ నో లాంగర్ ఫ్రేమ్డ్ ఆన్ హిస్టారికల్ కమిట్మెంట్స్. మనకి వాళ్ళకి చాలా సంవత్సరాల నుంచి ఎన్నో చారిత్రాత్మకంగా చాలా సంబంధాలు ఉన్నాయి, అదేం అక్కర్లేదు. నో. ఓకే, బట్ ఎలాగా? కొత్త నెరేటివ్ మేం చెప్తాం వినండి. మనకిప్పుడు ఏం కావాలి? దట్ వ్యూస్ ఇజ్రాయెల్ యాజ్ అ స్ట్రాటజిక్ ఎలీ. ఇజ్రాయెల్ అన్నది మనకి ఒక చాలా ఇంపార్టెంట్ యాలీ, ఫ్రెండ్. ఎందుకంటే మనం వాళ్ళు ఒకే యుద్ధం చేస్తున్నాం. షేర్డ్ బ్యాటిల్ వ్యూ అని, మన వ్యూ పాయింట్ వాళ్ళ వ్యూ పాయింట్ ఒకటే, షేర్డ్ బ్యాటిల్. ఎందుకంటే పర్సీవ్డ్ థ్రెట్ మనకి ముస్లిమ్స్ నుంచి ఉంది, వాళ్ళకి ఇస్లామిక్ టెర్రర్ నుంచి ఉంది. చూడండి ఎలాగ ఐడియాలజీ కలిసిందో. ఒకప్పుడు ఎలాగుండేది? ఒకప్పుడు హిస్టారికల్ కమిట్మెంట్స్, ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు కొత్త వ్యూ పాయింట్ తీసుకొచ్చారు నరేంద్ర మోడీ గారు. ఓకే, రైట్. సో వాట్స్ ద నెక్స్ట్ వన్? వాల్యూస్ ఆర్ ఇంట్రెస్ట్. సెకండ్ ఫ్యాక్టర్ డ్రైవింగ్ ఇండియా షిఫ్ట్ ఈజ్ అ చేంజ్. షిఫ్ట్ అన్నమాట, ట్రాన్సిషన్. సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇండియా షిఫ్ట్ అవుతుంది, ఈజ్ అ ట్రాన్సిషన్, చేంజ్ ఫ్రమ్ వాల్యూ బేస్డ్. ఒకప్పుడు విలువలు అన్నీ దాని మీద, ఇప్పుడు ట్రాన్సాక్షనల్ డిప్లొమసీ. వాట్ ఈస్ ఇట్ దట్ యూ కెన్ గివ్ ఫర్ మీ సో దట్ ఐ కెన్ గివ్ యూ బ్యాక్ సంథింగ్. ఇఫ్ యూ గివ్ మీ సంథింగ్ ఓన్లీ ఐ కెన్ డూ సంథింగ్ ఇన్ ఫేవర్ ఫర్ యూ. క్విడ్ ప్రో క్వో. ఇప్పుడంతా ఇన్నాళ్ళు వాల్యూ బేస్డ్, ఓల్డ్. ఓకే, ఇప్పుడు ట్రాన్సాక్షనల్ డిప్లొమసీ మొదలెట్టేసాం మనం. ఓకే, డ్యూరింగ్ ద నెహ్రూవి అని అంటే జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు ఎరా, ఆయన కాలంలో భారతదేశం ఫారెన్ పాలసీ వాజ్ డీప్లీ ఇంటర్ట్వైన్డ్ విత్ యాంటీ కలోనియలిజం. అప్పుడు మనకి ఇజ్రాయెల్కి, మనకి పాలెస్టీనాకి, వీటన్నిటికీ ఏంటండి లోపలగా ఒక ఇంటర్ట్వైన్ అంటే ఒక అల్లుకొని ఉన్న రిలేషన్షిప్ ఏంటంటే, డీప్గా చాలా లోతులుగా అల్లుకొని రిలేషన్షిప్ ఏంటంటే, అందరం బ్రిటిష్ వాళ్ళని ఫైట్ చేసాం.
ఇంక్లూడింగ్ స్ట్రాంగ్ బ్యాకింగ్ ఫర్ పాలెస్టీనా స్టేట్హుడ్. భారతదేశం అప్పుడు పాలెస్టీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ యాసిర్ అరఫాట్ అని ఉండేవారు పిఎల్ఓ. ఎస్, పాలెస్టీనా మస్ట్ గెట్ అ సెపరేట్ స్టేట్హుడ్ అని బల్లగుద్ది మరీ గట్టిగా కేకలు వేసి మనం మన సపోర్ట్ని ప్రపంచానికి వెళ్ళబుచ్చాం అప్పట్లో నెహ్రూవిన్ ఏరియా. అట్ ద ఎండ్ ఆఫ్ ద కోల్డ్ వార్ అయిపోగానే ద ఐడియాలజికల్ ఫౌండేషన్ బిగాన్ టు గివ్ వే. ఇంక ఈ సిద్ధాంతాలు ఇవన్నీ కాస్త దే గేవ్ వే, తప్పుకున్నాయి టు అ మోర్ ట్రాన్సాక్షనల్ అప్రోచ్, బిజినెస్ అప్రోచ్కి వచ్చాం. నువ్వేం చేస్తావు, నాకేం ఇస్తావు, వాట్ ఆర్ యూ గెటింగ్ టు ద టేబుల్, వాట్ ఆర్ మై గెటింగ్ టు ద టేబుల్, వాట్ ఈస్ ఇట్ యువర్ బెనిఫిట్, వాట్ ఈస్ ఇట్ మై బెనిఫిట్, క్విడ్ ప్రోకోకి వచ్చాం. ఓకే, ఆ ఫౌండేషన్ నుంచి ఈ ఫౌండేషన్, వేర్ నారోలీ డిఫైన్డ్ ఇంట్రెస్ట్. చాలా అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్లు ఏంటి, చాలా ఇన్నర్ బ్రాడర్ పర్స్పెక్టివ్లో ఉండేది. ఇప్పుడు అలా కాదు, నారో ఇన్స్పెక్ట్ టుక్ ప్రిసిడెన్స్ ఓవర్ హిస్టారికల్ కమిట్మెంట్. narrowly defined interest has become more important, precedence ముందుకు వచ్చింది ఓవర్ ఏంటండి హిస్టారికల్ కమిట్మెంట్. సో హిస్టారికల్ కమిట్మెంట్స్ ఈజ్ అ సెకండ్ వన్ అండ్ narrow defined interest is number one. ప్రథమ పీఠం అంటే ప్రథమ తాంబూలం దేనికి ఇచ్చాం, నారోలీ డిఫైన్డ్ ఇంట్రెస్ట్కి ప్రథమ తాంబూలం ఇచ్చాం. హిస్టారికల్ కమిట్మెంట్స్కి రెండో స్థానం వెనకని కూర్చోబెట్టాం. ఓకే, ఇండియా ఇజ్రాయెల్ రిలేషన్షిప్ ఆర్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ దిస్ ట్రాన్సిషన్. ఇండియా ఇజ్రాయెల్ ఇప్పుడు సత్సంబంధాలు ఏంటంటే ఈ మార్పులో జరిగిన, ఓకే, ఈ మార్పులో, ఏ మార్పులోని, ట్రాన్సాక్షనల్ డిప్లొమసీ మార్పులో జరిగిన సత్సంబంధాలు అన్నమాట. ఓకే, హిస్టరీ అన్నది పక్కన పడేశారు మోడీ గారు. ఇండియా టైస్ విత్ ఇజ్రాయెల్ హ్యావ్ ఫ్లరిష్డ్ రీసెంట్లీ. ఈ మధ్యకాలంలోని మనకి ఇజ్రాయెల్తోని సత్సంబంధాలు అనేవి బాగా పుష్కలంగా, సస్యశ్యామలంగా, ఓకే, బాగా గ్రో అవుతుంది, ఫ్లరిష్ అవుతుంది. విత్ బైలాటరల్ ట్రేడ్ రీచింగ్ ఓవర్ $10 billion. బైలాటరల్ ఇజ్రాయెల్కి ఇండియాకి, ఇజ్రాయెల్ అండ్ ఇండియా, ఓకే, బైలాటరల్ ట్రేడ్ ఎంత వచ్చిందండి ఇప్పటికే, $10 billion. ఎప్పుడు 2022-23. ఓకే, కోఆపరేషన్ అంటే వాళ్ళు మనం కలిపి వర్క్ చేయడం అన్నది ఎక్స్టెండ్స్ అక్రాస్ సెక్టార్స్, చాలా సెక్టార్స్లో దూరారు మనం వాళ్ళు కలిపి. ఎందులోని డిఫెన్స్ ఫస్ట్, తర్వాత వ్యవసాయం, అగ్రికల్చర్, టెక్నాలజీ. ఓకే, ఇదేంటంటే ఈ ఏరియాల్లోని ఇజ్రాయెల్ హెస్ బికమ్ ఎన్ ఇన్వాల్యుబుల్, ఎంత మంచి పార్ట్నర్ అంటే లెక్క కట్టలేము అనమాట, అంత ఇంపార్టెంట్ పార్ట్నర్ అయ్యారు మనకి వాళ్ళు, మనకి మంచి దోస్త్ అయ్యారు అనమాట. మనం పురోగమనంలోకి వెళ్ళడానికి ఇజ్రాయెల్ చాలా పెద్ద చేయూతిస్తుంది మనకి, భారతదేశానికి. ద రెన్యూడ్ ఎంగేజ్మెంట్ అంటే ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఇద్దరం కలిసే ఉన్నాం నెహ్రూ టైం అప్పటి నుంచి, కానీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ రెన్యూ చేసుకున్నాం ట్రాన్సాక్షనల్ డిప్లొమసీని. రెన్యూడ్ ఎంగేజ్మెంట్ ఈస్ డిఫైన్డ్ బై ద డ్యువల్ పిల్లర్స్. రెండు స్తంభాల మీద నిలబడి ఉంది, రెండు స్తంభాలు. ఒక స్తంభం ఏంటండి, డీహైఫనేషన్. ఎంత మంచి వర్డ్ వాడారు చూడండి ఆథర్ గారు, ఏమన్నారు ఆయన స్ట్రైట్ అవే ఆయన ఏం వాడారంటే ఇట్ హెస్ బికమ్ ఎ డీహైఫనేషన్. అంటే డీలింగ్ విత్ టూ కంట్రీస్ హ్యావింగ్ adversarial relationship between them in an independent manner. Okay, dehyphenation చేస్తాం, treating India relationship with India and Palestine as separate. India with Israel is different from India with Palestine. Okay, రెండు adversaries relationship అన్నట్టుగా. ఇంకోటి ఏంటి, డీపొలిటిసైజేషన్. ఓకే, చూడండి ఎంత బాగా అన్నారు, ఇంకా రాజకీయానికి ఎటువంటి తావు లేదు. ద యాక్షన్ ఆఫ్ కాజింగ్ సంథింగ్ or someone to have no political connections, depoliticization. They are demanding, okay, the depoliticization అంటే ఏ కంట్రీతోని మనకి రాజకీయంగా ఎటువంటి సంబంధం లేదు. ఓకే, నో పొలిటికల్ కనెక్షన్స్. ఎన్హాన్సింగ్, ఇంప్రూవింగ్ కోఆపరేషన్ బై, ఎలాగా, బై అవాయిడింగ్ అంటే ఇది డేంజర్ అంటే దాని పక్క నుంచి ఎలాగ వెళ్ళిపోవడం, సర్కంవెంటింగ్, సర్కంఫరెన్స్, ఆ పక్క నుంచి అలా వెళ్ళిపోవడం అనమాట. నొప్పి ఉంది పక్క నుంచి వెళ్ళిపోవాలి, ఈ కంట్రీ వల్ల ప్రాబ్లం ఉంది, సర్కంవెంట్, అవాయిడ్, మనం వెళ్ళిపోయి గుద్దికండి. ఓకే, కోఆపరేషన్ బై అవాయిడింగ్ పొలిటికల్లీ సెన్సిటివ్ క్వశ్చన్స్. రాజకీయంగా కొన్ని క్వశ్చన్స్ కానీ ఇండియా ఆన్సర్ చేస్తే ఇండియాకి చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. సైలెన్స్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ డీలింగ్ ద ఫారెన్ పాలసీ. ఓకే,
టు డీహైఫనేట్ అండ్ డీపొలిటిసైజ్. ఓకే, ఇజ్రాయెల్తో సంబంధం వేరు, పాలస్తీనాతో సంబంధం వేరు. దీనికి ముడివేయకండి. రాజకీయంగా మనకి ఎటువంటి నో పొలిటికల్ అఫిలియేషన్స్. సో డీహైఫనేట్ అండ్ డీపొలిటిసైజ్ ఆర్ రాజకీయంగా మనం ముందుకు వెళ్ళడానికి మన కొత్త నడవడికలోనే తీసుకునే కొత్త ఒరవడి అన్నమాట. ఓకే, కొత్త ఒరవడి, న్యూ యాక్ట్స్. ఇది న్యూఢిల్లీ అంటే ఇండియా క్యాపిటల్, అంటే మన కంట్రీకి, మన దేశానికి. ఓకే, దిస్ అలౌస్ న్యూఢిల్లీ టు డీపెన్, బాగా లోతులకు వెళ్ళొచ్చు. ఏంటి? ఇట్స్ ఎంగేజ్మెంట్. మనం ఎవరితో ఇప్పుడు ఎంగేజ్ అయినాం? ఇజ్రాయెల్తో. సో ఇంకా లోతులకు వెళ్ళొచ్చు. వైల్ పేయింగ్ లిప్ సర్వీస్ అంటే అయ్యో ఇలాగ అయిందా, అలాగా అయ్యో అని, అంతేగాని లిప్ సర్వీస్ అంటే ఎక్కడి నుంచే, అంతేగాని గుండెల్లోంచి రాదు. ఇదొక మంచి ఫ్రేజాలజీ అండ్ ఇడియోమాటిక్ యూసేజ్. పేయింగ్ లిప్ సర్వీస్ ఓన్లీ. ఎవరి కాజ్కి? ప్యాలెస్టీనాకి ఇంత అన్యాయం జరిగిపోయింది, అయ్యయ్యో చాలా ఇదండి అని. ఆ ఇడియం ఏంటంటే టు సే యువర్ సపోర్ట్ సంథింగ్ బట్ డోంట్ డూ ఎనీథింగ్ టు సపోర్ట్ ఇట్. ఓకే, టు సే యూ సపోర్ట్, మనం సపోర్ట్ చేస్తున్నాం కానీ దానికి సంబంధించి మనం ఏం చెయ్యం. దాన్ని లిప్ సర్వీస్ అంటారు. ఎవరి కాజు? ప్యాలెస్టీనాకి ఇప్పుడు జరుగుతున్న అన్యాయం ఆర్టికల్ ప్రకారం. ఇండియా మాత్రం ఓన్లీ లిప్ సర్వీస్ ఇస్తుంది, ఓన్లీ లిప్ సర్వీస్ ఇస్తుంది. హవెవర్, ఇలా ఉన్నప్పుడు కూడాను దిస్ షిఫ్ట్ టువర్డ్స్ ట్రాన్సాక్షనల్ డిప్లొమసీ, నెహ్రూవియన్ ఎరా నుంచి, హిస్టరీ నుంచి నాకేంటి నీకేంటి అన్న దానికి రావడం ఈజ్ నాట్ కొత్త, ఈజ్ నాట్ యునిక్. ఏదో చాలా ఎక్స్క్లూజివ్ టు ఇండియా ఓన్లీ, యునిక్, ఎవరు చేయండి. గ్లోబల్లీ ప్రపంచం అంతటా ఫారెన్ పాలసీస్ ఆర్ ఇంక్రీజింగ్లీ గైడెడ్. ప్రపంచం అంతా ఫారెన్ పాలసీ అన్నది దేన్ని దిక్సూచిగా తీసుకుంటున్నాయంటే కన్స్ట్రక్టెడ్ ఎకనామిక్ అండ్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్. ఈ వర్డ్ చాలా జాగ్రత్తగా చదవండి. కన్స్ట్రక్ట్ చేసుకోవాలి ఏంటి? ఆర్థికంగా అండ్ స్ట్రాటజిక్. ఇది ఈ ఎత్తు వేస్తే మనకేంటి లాభం? ఈ ఎత్తుకి ఎత్తుకి ఎత్తు. మనం గ్రో అవ్వాలి. మనకి ఇండియాలో ఉద్యోగాలు రావాలి, ఆర్థికంగా బాగుపడాలి, లైవ్లీహుడ్ పెరగాలి. ఈ ఆలోచన దృక్పథంతోనే భారతదేశం ట్రాన్సాక్షనల్ డిప్లొమసీలోకి దిగింది. నెహ్రూవియన్ ఏరియాలో హిస్టరీ మనకు కామన్గా బ్రిటిషర్స్తో ఫైట్ చేయడం ఆ రోజులు అయిపోయి. ఓకే, ఇన్ ఇండియాస్ కేస్ ద వెస్ట్ ఏషియా పాలసీ, భారతదేశం కానీ కేస్ స్టడీగా తీసుకుంటే వెస్ట్ ఏషియా పాలసీ అన్నది చాలా 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 ప్రాముఖ్యంగా ఇప్పుడు పైకి మొలకలు వస్తున్నాయి అనమాట. ఈ వరల్డ్ 1990s నుంచి 90sలో ఉన్న ఫారెన్ పాలసీకి 2000sలో ఉన్న ఫారెన్ పాలసీకి చాలా ద గ్యాప్ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ అ గ్రాండ్ క్యానియన్, ద బ్యాంక్ ఆన్ దట్ సైడ్ అండ్ దిట్ సైడ్ అన్నట్టుగా. ఓకే, విత్ ఎనర్జీ సెక్యూరిటీ, ఎనర్జీకి మనకి సెక్యూరిటీ ఉంది. డయాస్పోరా అంటే ఇండియన్ పీపుల్ గోయింగ్ అండ్ స్టేయింగ్ దేర్, వాళ్ళకి కూడా సెక్యూరిటీ. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ టేకింగ్ సెంటర్ స్టేజ్. సో ఇజ్రాయెల్ వచ్చి భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్, మన వాళ్ళు వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్మెంట్స్, ఇది ప్రథమ పీట, ఇది మూల స్తంభం. మిగతావన్నీ దాని చుట్టాల గ్రో అవుతున్నాయి, సెంటర్ స్టేజ్. ద ఓల్డ్ నాన్ అలైన్డ్ పారాడైమ్, నాన్ అలైన్డ్ మూమెంట్, ఆ మోడల్ ఆఫ్ ఆపరేషన్ పారాడైమ్, ఆ మోడల్ అన్నమాట ఆఫ్ ఆపరేషన్ విచ్ వన్స్ గవర్న్డ్. ఒకప్పుడు ఇండియా పొజిషన్ని అదే ఓకే తీసుకెళ్ళేదన్నమాట ముందుకి. ఏది? ఈ నాన్ అలైన్డ్ పారాడైమ్. నాన్ అలైన్డ్ ఎవరితోని మనం లైన్లో నిలబడం, మనకు మనం నాన్ అలైన్మెంట్ మూమెంట్ అనమాట. ఆ మోడల్లో ఇండియా వర్క్ చేసేది. ఇప్పుడు అలా కాదు. వీఆర్ అలైనింగ్ విత్ ఇజ్రాయెల్ విచ్ వన్స్ గవర్న్డ్ ఇండియాస్ పొజిషన్ ఈజ్ నౌ సీన్ యాజ్, ఇప్పుడు ఎలా చూస్తున్నామంటే ఇన్యాడిక్వేట్. అబ్బాయి సరిపోవట్లేదండి. ఎందుకు? మన ఆబ్జెక్టివ్స్ మారిపోయాయి. ఇండియా ఆబ్జెక్టివ్స్ ఇప్పుడు మారే, చాలా కావాలి. అప్పుడు కాలంలో వేరు, ఇప్పుడు కాలానికి అనుగుణంగా మనం మార్పులు చేసుకుంటున్నాం. ఇండియాస్ అప్రోచ్ టు ప్యాలెస్టైన్ రిఫ్లెక్ట్స్ దిస్ ట్రెండ్. సో ప్యాలెస్టీనాతో ఇండియా ఇప్పుడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అంటే ఇదే మనకి ఒక అర్థం పట్టడం. ఎస్, ఇండియా ఇలా బిహేవ్ చేయడం మంచిదే అని అందరికి అనిపిస్తుంది. యాజ్ ద గవర్నమెంట్ ఫోకసెస్ ఆన్, ఇప్పుడు సెంట్రల్ ఎన్డీఏ 3.0 ఓకే, థర్డ్ టర్మ్ కదా, మరి ఇప్పుడు దేని మీద ఫోకస్ చేస్తుంది? అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్. రండి భారతదేశంలో ఇన్వెస్ట్ చేయండి, ఉద్యోగాలు క్రియేట్ చేయండి. ఎక్కడి నుంచి? గల్ఫ్. అండ్ ఫోర్జింగ్, ముందుకు వెళ్ళిపోతుంది. న్యూ పార్ట్నర్షిప్స్. ఎవరితోని పార్ట్నర్షిప్? ద ప్యాలెస్టీనా ఇష్యూ. ఇలాంటప్పుడు కానీ మనం ప్యాలెస్టీనా ఇష్యూ కానీ మాట్లాడితే
ల్యాకింగ్ ఇమ్మీడియట్ ఎకనామిక్ ఆర్ స్ట్రాటజిక్ బెనిఫిట్స్. ఇప్పుడు పాలస్తీనా గురించి మాట్లాడితే మనకు ఆర్థికంగా లాభం ఏంటి, మనం ఈ ఎత్తుగాని వేస్తే మనకు వచ్చే ఆర్థిక బెనిఫిట్ ఏంటి, ఏమీ లేదు. అలాంటప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడడం, వదిలేయడం బెటర్. మార్జినలైజేషన్ పక్కన పడేయండి ఆ ఇష్యూ అన్నది. ఓకే, హ్యాస్ బీన్ రెలిగేటెడ్ టు ద మార్జిన్స్, హ్యాస్ బీన్ రెలిగేటెడ్, పక్కన పడేశారు ఆ ఫైల్ని. మనకి ముందుకు వెళ్ళాలి ఆర్థికంగా, స్ట్రాటజిక్గా. ఆ కంట్రీస్తో మనం ఇప్పుడు అలైన్ అయ్యి కూర్చోవాలి. అది భారతదేశం ఫారిన్ పాలసీ. ద షిఫ్ట్ ఇస్ స్టార్క్. ఈ మార్పు అనేది చాలా అందరికి బేర్గా, ఇట్స్ వెరీ విజిబుల్, ఇట్స్ క్వైట్ నేకెడ్, ఇట్స్ లైక్ వెరీ ఆబ్వియస్ వెన్ కాంట్రాస్టెడ్ విత్ జవహర్లాల్ నెహ్రూ అండ్ ఇందిరాగాంధీస్ ఇండియా. జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు ఇండియా, ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఇండియాకి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. ఓకే, విత్ సో అప్పుడు నెహ్రూ గారు, గాంధీ, ఇందిరా గారు ఉన్నప్పుడు సపోర్ట్ ఫార్ ప్యాలెస్టీన్ అన్నది మన మారల్ డ్యూటీ. మన మారల్స్ ఎక్కడ ఉన్నాయి, మన ఎథిక్స్, మన మారల్స్, మన విలువలు అనమాట. మనం సపోర్ట్ చేయాలి ప్యాలెస్టీన్ అప్పట్లో. ఇప్పుడు అది మనకు ఒక బ్యాగేజ్, ఓ బరువు. ఆ బరువు కానీ మోస్తే మనకి ఆ బరువుతో మనం కూడా లాగేస్తుంది. ఓకే, మనం కూడా మునిగిపోతాం. సో దాన్ని వదిలించుకోవాలి. ఓకే, ambitions and the great game. Finally, India's aspiration to emerge as a great power has also played a crucial role. మన ఇండియా యొక్క మెయిన్ ఆశ ఏంటంటే మనం ఒక గ్రేట్ పవర్గా మనం రాబోయే కాలంలోని ప్రపంచానికి చూపెట్టాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, క్రూషియల్ రోల్ అనమాట. వైల్ ఇట్ ఈస్ ఫ్లర్టింగ్, అంటే అంత సీరియస్గా లేదు, ఫ్లర్టింగ్ ఒక్కొక్కటిష్గా ఉందన్నమాట. టు ఎమర్జ్ యాజ్ అ బ్రోకర్ ఇన్ ద ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్. ఓకే, ఉక్రెయిన్ వర్సెస్ రష్యా. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఓ బ్రోకరేజ్ చేద్దాం అనుకుంటున్నాం. అది ఒక చిన్న ఫ్లర్టింగ్ ఐడియా అన్నమాట. ఇట్ ఈస్ సైమల్టేనియస్లీ అబ్డికేటింగ్, గివింగ్ అప్, రినౌన్స్. ఓకే, లైక్ సిద్ధార్థ రినౌన్స్ ద థ్రోన్ టు బికమ్ గౌతమ్ బుద్ధ అన్నట్టుగా ఇట్ ఈస్ సైమల్టేనియస్లీ. ఇది ఇలా జరుగుతుంటే, ఫ్లర్టింగ్ విత్ ద ఐడియా ఆఫ్ ఉక్రెయిన్, వీఆర్ రినౌన్సింగ్ అవర్ సపోర్ట్ ఫర్ ప్యాలెస్టీనా. ప్యాలెస్టీనాకి మనం చేతులు కడిగేసుకుంటున్నాం. ఇండియా ఇప్పుడు ఎవరితో అలైన్ అవుతుంది, ఎవరితో లైన్లో పడుతుంది? విత్ ద యుఎస్, ఇజ్రాయెల్స్ స్టాంచెస్ట్ యాలీ. యుఎస్ ఎవరు? ఇజ్రాయెల్కి మేము ఉన్నాం నీ వెనకన, నువ్వేం భయపడద్దు అనే మంచి ఫ్రెండ్ అన్నమాట. స్టాంచెస్ట్, వెరీ స్ట్రాంగ్ యాలీ. ఓకే, బ్రహ్మాదులు దిగొచ్చినా కూడా పక్క కదలదు, సడలదు అన్నమాట. అంత మంచి సపోర్ట్ ఇస్తుంది యుఎస్ ఎవరికి? ఇజ్రాయెల్కి. వాళ్ళతో మనం అలైన్ అవుతున్నాం, యుఎస్తో. అమిడ్స్ ద చైనా యుఎస్ కంటెస్ట్. ఈ మధ్యలో ఏం జరుగుతుంది? చైనా యుఎస్కో చిన్న వన్ అప్ మ్యాన్షిప్ జరుగుతుంది ఆ కంటెస్ట్లోని. అక్రాస్ వేరియస్ థియేటర్స్, చాలా ఏరియాల్లోని, సోషల్ అని, పొలిటికల్, ఎకనామిక్, లీగల్, టెక్నికల్, లెర్నింగ్, ఓకే, ఏఐ, టెక్నాలజీ, అగ్రికల్చర్, ఇవన్నిటిలోని వేరియస్ థియేటర్స్లో జరుగుతుంది. ఇంక్లూడింగ్ వెస్ట్ ఏషియా. ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయి. ఓకే, ఈజ్ ఆల్సో అ కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. ఇది కూడా దాని సాయం, ఈ మంచికో చెడుకో, ఇట్ ఈస్ ఆల్సో కంట్రిబ్యూటింగ్. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో కంట్రిబ్యూటింగ్ అనమాట. రైట్, ఇన్ దీస్ టైమ్స్ ఆఫ్ గ్రేట్ పవర్ పాలిటిక్స్, ఇన్ ద కారిడార్స్ ఆఫ్ పవర్, వెన్ యూ స్టార్ట్ ప్లేయింగ్ ద పవర్ గేమ్, ఓకే, ఇలాంటి టైం అప్పుడు, ఇలాంటి కాలం అప్పుడు, ద లెగసీ ఐడియల్స్ ఆఫ్ నాన్ అలైన్డ్, ఒకప్పుడు లెగసీ ఇది, అబ్బా ఇలా ఉండాలండి అని, ఐడియల్స్ ఆఫ్ నాన్ అలైన్డ్ అండ్ యాంటీ కలోనియలిజం ఆర్ సీన్ యాజ్ బ్యాగేజ్. ఎస్, నాన్ అలైన్డ్ మూమెంట్, ఎవరితోని మేము లైన్లో నిలబడం, మాకు మేమే లేదు, మనం ఇప్పుడు యూఎస్తో నిలబడుతున్నాం, వీఆర్ సపోర్టింగ్. ఓకే, యాంటీ కలోనియలిజం ఎప్పుడో 1947లో బ్రిటిషర్స్ వెళ్ళిపోయారు. అదే పట్టుకుని వేలాడితే ఆ బరువుకు మనం ఏమవుతాం? మునిగిపోతాం. కానీ మనం ఏమంటున్నారు మోడీ గారి గవర్నమెంట్? ఎకనామిక్ స్ట్రాటజిక్ మూవ్మెంట్స్ వేయాలి, మనం ముందుకు తీసుకెళ్ళాలి దేశాన్ని, ఇన్వెస్ట్మెంట్స్ రావాలి. దిస్ ఈజ్ బెస్ట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద రెటరికల్ షిఫ్ట్. ఓకే, చాలా అట్టహాసంగా, ఆర్భాటంగా, కన్విన్సింగ్గా, చాలా అతిశయోక్తులు మాట్లాడుతూ షిఫ్ట్ అయిపోయింది ఫ్రమ్ నాన్ అలైన్ టు స్ట్రాటజిక్ అటానమీ. నాన్ అలైన్డ్ మూమెంట్ నుంచి స్ట్రాటజిక్గా, అంటే ఎత్తుకు పై ఎత్తేసి ఇండియా అంటూ ఒక ఆటోనామస్, సెల్ఫ్ ఇండిపెండెంట్ అండ్ మల్టీ అలైన్మెంట్, ఒకరితో కదా అన్నీ
ఉన్న 193 కంట్రీలు యుఎన్ఓలోని ఎన్ని కంట్రీస్ మనతోని ఏకీభవిస్తాయో, మనతో పాటు రిలేషన్షిప్ పెట్టుకుందాం. ఎందుకు? మనం గ్రో అవ్వాలి, వాళ్ళు గ్రో అవ్వాలి, విన్ విన్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోదామని. దిస్ ఈజ్ ఎవిడెంట్ ఇన్ ఇండియాస్ మ్యూటెడ్ రెస్పాన్స్. ఓకే, ఇండియా మ్యూటెడ్ రెస్పాన్స్ ఏమంటారండి? సైలెంట్గా ఉంది ఇండియా రెస్పాన్స్. దేనికి? ఇజ్రాయెల్స్ వార్ ఆన్ గాజా. ఇజ్రాయెల్ గాజా మీద బాంబులు వేసి కొట్టేస్తుంది అనమాట ఈ హమాస్ గొడవ వల్ల. ఇక్కడ ఇండియా ఏమంది? చూస్తున్నాం, వీఆర్ సైలెంట్లీ వాచింగ్ ది ఫ్లో యాజ్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్నది. డిస్పైట్ ది ఎక్స్టెన్సివ్ లాస్, ఎంత నష్టం జరిగినప్పుడు కూడాను, లైఫ్ అండ్ డిస్ట్రక్షన్, చాలా జీవితాలు పోయే, చాలా ఆస్తులు అన్నీ నష్టమైపోయాయి. న్యూఢిల్లీ అంటే ఇండియాస్ రియాక్షన్ హ్యాస్ బీన్ లిమిటెడ్. ఓకే, ఇండియా డెసిషన్ ఎలాగైపోయింది? చాలా లిమిట్ చేస్తాం. దేనికి? టు స్టేట్మెంట్స్ కాలింగ్ ఫర్ పీస్, శాంతి ఉండాలి. ఓకే, రెండు కంట్రీస్ కూర్చొని చర్చించుకోవాలి, యుద్ధం చేయకూడదు, ఇలాంటి మాటలే మాట్లాడుతున్నాం. ఓకే, కాల్ ఫర్ పీస్ అండ్ డైలాగ్. ద ఫోకస్ రిమైన్స్ ఆన్ స్ట్రెంగ్థనింగ్ టైస్. మన మెయిన్ ఫోకస్ ఏంటంటే ఇజ్రాయెల్తో మనం గట్టి సంబంధాలు ఉండాలి ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, మనం గ్రో అవ్వచ్చు. అగ్రికల్చర్, డిఫెన్స్, టెక్నాలజీ, చాలా ఏరియాస్లోని సెక్యూరింగ్, మనం సెక్యూర్ చేసుకోవాలి, జాగ్రత్త పరచుకోవాలి. ఏంటి? డిఫెన్స్ పార్ట్నర్షిప్స్, స్ట్రెంగ్థనింగ్ అదర్ సెక్టరల్ ఆపర్చునిటీస్. ఇంకే సెక్టర్లో మనకి ఆపర్చునిటీ ఉంటే ఆ సెక్టార్లోని ఇజ్రాయెల్ని, సార్ కొద్దిగా సపోర్ట్ చేయండి నెతన్యాహు గారు అని మనం వెళ్ళి ఆయన అడగాలి. మనం ఏం చేయగలం వాళ్ళకి మనం చెప్పాలి. ఓకే, ఇలాగా మనం విన్ విన్లో పెట్టుకున్నాం. ద రైజ్ ఆఫ్ హిందుత్వ ట్రాన్సాక్షనల్ డిప్లొమసీ. హిందుత్వ రైట్ వింగ్ కాబట్టి, ఇజ్రాయెల్ కూడా రైట్ వింగ్ కాబట్టి, కామన్ ఎనిమీస్ ఇస్లాం కాబట్టి, ఓకే, ట్రాన్సాక్షనల్ డిప్లొమసీ, క్విడ్ ప్రో క్వో. ఓకే, అండ్ ఇండియా స్ట్రాటజిక్ అంబిషన్స్. మనకేంటి? చాలా ఆశలు చాలా ఉన్నాయన్నమాట. మనం చాలా ఎదగాలి, సూపర్ పవర్ అవ్వాలి అని. ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ది చైనా యుఎస్ రైవల్రీ, చైనా యుఎస్ కొట్టుకుంటున్నారు వన్ అప్ మ్యాన్షిప్లోని. ఇక్కడ మనం ఏమన్నా చిన్నగా దూరిపోయి, ఓకే, మనం యుఎస్తో మనం ఏమన్నా సత్సంబంధాలు పెంచుకొని మనకి ఇండియాకి ఏమన్నా మేలు జరుగుతుందా అన్నది చూసుకోవాలి మనం. హ్యావ్ ఆల్ కంట్రిబ్యూటెడ్ టు ద మార్జినలైజేషన్ ఆఫ్ పాలెస్టీనియన్ కాజ్. ఇవన్నీ ఎంతో అంతో, ఓకే, ఉడత చేసిన సాయం ఉడత, పీత చేసిన సాయం పీత అంటాం కదా, అలాగా ఎవరు చేయగలిగే సాయం వీళ్ళన్నీ కంట్రిబ్యూట్ చేస్తారు చిన్నగా. ఎందుకు? ఆ కంట్రిబ్యూట్ చేయడం వల్ల మనం పాలెస్టీన్ అన్నదాన్ని పక్కన పడిస్తాం. మన మెయిన్ హైవే మీద కూడా లేదు ఇప్పుడు పాలెస్టీన్ అన్నది. ఎందుకంటే అది పట్టుకుంటే మనం వెనక్కి వెళ్ళిపోతాం. ఓకే, అంత బ్యూటిఫుల్గా ఇండియా ఇస్ కండక్టింగ్ ఇట్స్. వైల్ అఫీషియల్ రెటరిక్, అఫీషియల్స్ అందరూ ఎక్సాజరేట్ అత్యోక్తులు ఏం మాడుతున్నారంటే మేము స్టిల్ ఎండార్స్. ఎప్పటికి కూడా వాళ్ళు ఏమంటున్నారు? 2 స్టేట్ సొల్యూషన్. ఓకే, ఇటువైపు ఇజ్రాయెల్, ఇటువైపు పాలెస్టీన్, 2 స్టేట్ సొల్యూషన్ అంటున్నారు. కానీ ద రియాలిటీ ఆన్ ద గ్రౌండ్ రివీల్స్ ఎ డిస్టింక్ట్ షిఫ్ట్. వాస్తవాలు మాత్రం వేరేగా ఉన్నాయి. ఆన్ ద గ్రౌండ్ డిస్టింక్ట్ షిఫ్ట్ టువర్డ్స్ స్ట్రెంగ్థనింగ్ టైస్ విత్ ఇజ్రాయెల్. ఓకే, 2 స్టేట్ సొల్యూషన్ అందాము, లేదు, మనం మాత్రం ఓపెన్గా షిఫ్ట్ అయిపోయాం నాన్ అలైన్డ్ నుంచి. ఓకే, హిస్టారికల్ ఎవిడెన్స్, కాలనైజేషన్ నుంచి మనం వి వాంట్ టు స్ట్రెంగ్థెన్ అవర్ టైస్ విత్ ఇజ్రాయెల్ అండ్ ప్రయారిటైజ్ ప్రథమ పీట. ఓకే, పెద్ద పీట దేనికి వేయాలి? ఆర్థికంగా, స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లు. అంతేగాని నార్మేటివ్ కమిట్మెంట్స్, ఇది పద్ధతి ఇలా చెయ్యాలి, వద్దు. నార్మేటివ్ కమిట్మెంట్స్ మనకు వద్దు. ఓకే, ఇన్ దిస్ న్యూ ఎరా ఆఫ్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్, ఈ ఇంటర్నేషనల్ ప్రపంచమంతా జరుగుతున్న రాజకీయ వాతావరణంలో ఇండియా సీమ్స్ టు హ్యావ్ మూవ్డ్ ఫ్రమ్ ఇట్స్ రోల్ యాజ్ అ ఛాంపియన్. ఇండియా అన్నది కదిలిపోయింది ఎప్పుడో. ఒకప్పుడు మనం యూస్ టు ఛాంపియన్, యూస్ టు సపోర్ట్ ద కాజ్ ఆఫ్ యాంటీ కలోనియల్ స్ట్రగుల్స్. ఎవరైనా బ్రిటిష్కి అగెన్స్ట్గా ఉంటే ఎస్ భారతదేశం మనం వెనకనుంది. అలా కాదు. ఇన్స్టెడ్ ఇట్ హ్యాస్ ఎంప్రేస్డ్ అ పాత్ డిఫైన్డ్ బై నారో ఇంట్రెస్ట్. ఇప్పుడు మనం దేన్ని దగ్గర తీసుకున్నాం? ఒక అవలంబించుకుంటున్నాం. పాత్ డిఫైన్డ్ బై నారో. నాకేంటి, నా దేశానికి ఏంటి, నా పీపుల్కి ఏంటి, నా ఉద్యోగాలు ఏంటి, నా ఆర్థికంగా ఎలా వెళ్తాము, లైవ్లీహుడ్ ఎలా పెంచుకుంటాం, నేనేంటి, నా పొజిషన్ ఏంటి, ఈ వాల్యూస్లోకి వస్తాం. వాల్యూస్ వద్దు ఇంక మనకి, నారో ఇంట్రెస్ట్లో చూసుకుందాం. ఓకే, యాజ్ ద గ్లోబల్ ఆర్డర్ కంటిన్యూస్, ప్రపంచం అంతా ఒక తాటి మీద వెళ్తుంది అనమాట. కంటిన్యూస్ టు ఇవాల్వ్, రోజు రోజుకి దినదినాభివృద్ధిగా చెందుతుంది.
Will India continue down a path that increasingly aligns? Will India continue down? Okay, అదే path continue a path that increasingly aligns it with power politics over principles? సో భారతదేశం ఇప్పుడు పవర్ పాలిటిక్స్తోనే అలైన్ అవుతుందా లేదా సిద్ధాంతాలతో అలైన్ అవుతుందా? ఏ లైన్ మీద నిలబడుతుంది, ఏ వర్టికల్ మీద నిలబడుతుంది? పవర్ పాలిటిక్సా ఓకే లేదా సిద్ధాంతాల? నౌ వీ హ్యావ్ టు డిసైడ్. ఓకే, ఆర్టికల్లో as it stands, the new international order will likely be the same game with just new players. ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లోని కొత్త ఇంటర్నేషనల్ ఆర్డర్ అంటే ప్రపంచం అంతా ఎలా ఉందంటే విల్ లైక్లీ బీ ద సేమ్ గేమ్, అదే ఆట ఆడుతున్నారు కానీ కొత్త ప్లేయర్లు వచ్చారు. విత్ జస్ట్ న్యూ ప్లేయర్స్, ఆట అదే కానీ కొత్త ప్లేయర్స్ అని ఆడుతున్నారు. ఓకే, కొత్త ప్లేయర్స్ వచ్చారనమాట. సో వొకాబులరీ ఏంటంటారు ఆథర్ గారు? Okay, the first and foremost is talking about is, okay, so let me, appealing to readers' ethics. Okay, ethos, appealing to readers, ఎవరైతే చదువుతున్నారో READERS, రీడర్స్ ఎథిక్స్, వాళ్ళ ఎథిక్స్కి, వాళ్ళ మారల్స్కి, వాళ్ళ ప్రిన్సిపల్స్కి. ఓకే, ఇది ట్రాన్సాక్షనల్ డిప్లొమసీ, క్విడ్ ప్రో క్వో, QUID, క్విడ్ ప్రో క్వో, నాకేంటి నీకేంటి, ఇంటర్ప్లే. ఓకే, ఇంటర్ప్లే, ఎ గేమ్ ఆఫ్ బోత్ లైక్ అండ్ నాట్ సో కన్విన్సింగ్. ఈ రెండు ఉండాలి లైఫ్లో. అప్పుడప్పుడు కొన్ని మనకు నచ్చకపోయినా చెయ్యాలి. విజిబుల్, మేనిఫెస్టెడ్ అంటే విజిబుల్. ఎఫినిటీ, నియర్నెస్, దగ్గర అవడం. ఇన్గ్రెయిన్డ్, ట్యూటెడ్, చిన్నప్పటి నుంచి మనకి అలా చెప్పేస్తారు వీళ్ళు మంచివాళ్ళు కాదు, వీళ్ళు మంచివాళ్ళు కాదు, వీళ్ళు మంచివాళ్ళు కాదు అని. ఓకే, సో వీఆర్ ట్యూటెడ్ అనమాట. సో దట్ ఈస్ వాట్ ఐ మీన్ బై ఇది ఇన్గ్రెయిన్డ్. ఓకే, ఇన్గ్రెయిన్డ్ చాలా మంచి వర్డ్ అది. ఇదేంటంటే ఇట్ ఈస్ లైక్ ట్యూటెడ్ ఆర్ వీఆర్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్ అయిపోతాం మనం. ఓకే, ఇట్ ఈస్ లైక్ ఎస్టాబ్లిష్డ్. వీళ్ళు మంచోళ్ళు కాదు, మంచోళ్ళు కాదు, మంచోళ్ళు కాదు అంటే నిజంగా మంచోళ్ళు కాదేమో అనే ఎస్టాబ్లిష్మెంట్కి వచ్చేస్తాం. ఓకే, ఒక నానుడికి వచ్చేస్తాం. నెక్స్ట్ వన్ ఏమన్నారు ఆథర్ గారు? ఈజ్ టాకింగ్ అబౌట్ విలిఫైయింగ్. విలిఫైయింగ్ అనగానే ఓకే, రైట్ అన్ప్లెజెంట్ థింగ్స్ అబౌట్ సమ్వన్, అన్ప్లెజెంట్ ఆఫ్ సమ్వన్. కొంతమంది అంటే మనకి నచ్చకపోవచ్చు. టాసిట్, absence of words, absence of words. ఎంబ్లమాటిక్, ఇది ఒకటి చాలా మంచి వర్డ్ వాడారు ఆథర్ గారు. ఎంబ్లమాటిక్ అనగానే సింబాలిక్ అనమాట. ఓకే, ఎవరు? ప్రధాని మోడీ గారు వెళ్ళి ఆయన రెస్పెక్ట్స్ పే చేయడం థియోడోర్ హెర్జల్ గారికి. ఐడియాలజికల్. ఓకే, మనకి వాళ్ళకి కొన్ని ఐడియాలజికల్ ఇష్యూస్ ఉంటాయి. అంటే బేస్డ్ ఆన్ ఎ సిస్టమ్ ఆఫ్ ఐడియాస్. ఐడియాలజికల్ అంటే ఐడియాస్ బేస్డ్. ఓకే, కొన్ని ఆలోచన దృక్పథాలు కలుస్తూ ఉంటాయి. ద నెక్స్ట్ వన్ ఏమన్నారు చూడండి, చాలా మంచి వర్డ్, డీహైఫనేటెడ్. ఓకే, డీహైఫనేటెడ్ అనగానే డీలింగ్ విత్ టూ కంట్రీస్ ఇన్ డిఫరెంట్ వేస్. టూ కంట్రీస్, వన్ ఈజ్ ఎనిమీ అనకూడదు, యాడ్వర్సరీ అందాం. యాడ్వర్సరీ. అదర్ ఈజ్ యాలీ. దేనికి దానికి సెపరేట్ చేసేయాలి. డీపొలిటిజేషన్, నో పొలిటికల్ ఎఫిలియేషన్స్. ఎవరితోని మనం ఎటువంటి సంబంధాలు ఉంచుకోకూడదు. మనకు మనం గ్రో అవ్వాలి అంతే. ఎన్హాన్సింగ్, ఇంప్రూవింగ్. ఎన్హాన్సింగ్ అనగానే ఇంప్రూవింగ్. సర్కంవెంటింగ్, అవాయిడింగ్. రౌండ్ అబౌట్, పక్క నుంచి వెళ్ళిపోవాలి కానీ దాన్ని మీద వెళ్ళి తొక్కకూడదు. లిప్ సర్వీస్. ఓకే, ఓన్లీ టాక్, నో యాక్షన్. ఓన్లీ టాక్, నో యాక్షన్. యాక్షన్ చేయకూడదు, మాట్లాడాలి అంతే. డయాస్పోరా, పీపుల్ హూ స్టే ఇన్ అదర్ కంట్రీస్. మన ఇండియన్ డయాస్పోరా అంటాం కదా,
వాళ్ళని కూడా చూసుకుంటుంది ఇజ్రాయెల్ బాగా. షిఫ్ట్ ఇస్ స్టార్క్, వెరీ విజిబుల్, వెరీ విజిబుల్. చేంజ్ వెరీ విజిబుల్. షిఫ్ట్ అంటున్నాడు కదా ఆథర్ గారు. ఫ్లర్టింగ్ అంటే వీ బికమ్ లిటిల్ కాక్వెటిష్. ఫ్లర్టింగ్ విత్ ద ఐడియా ఆఫ్ ఉక్రెయిన్ అంటే నాట్ సో సీరియస్, బట్ పుట్టింగ్ ఇన్ ఆర్ బిట్ అనమాట. నాట్ సీరియస్ బట్ ఆర్ బిట్. నా చిన్నది నేను చేయాలి కదా అన్నట్టుగా. అబ్డికేటింగ్, రినౌన్సింగ్, RENOUN, రినౌన్సింగ్, RENOUNCING. రినౌన్స్ అంటే గివ్ అప్. రినౌన్స్, సిద్ధార్థ రినౌన్స్ ద థ్రోన్ టు బికమ్ వాట్? గౌతమ బుద్ధ. ఓకే, టు బికమ్ గౌతమ బుద్ధ. సో దట్ ఈస్ అబ్డికేటింగ్, రినౌన్సింగ్ అంటాం. ఓకే, తర్వాత ఏమన్నారు ఆథర్ గారు? స్టాంచ్. ఇది మంచి వర్డ్ అండి, ఎందుకంటే డివోటెడ్, ఫెయిత్ఫుల్ అన్నమాట. డివోటెడ్, ఓకే, లేదా ఫెయిత్ఫుల్ అనొచ్చు. ఫెయిత్ఫుల్. నార్మేటివ్ డైల్యూషన్ అంటే ద సిస్టమ్ బేస్డ్ ఆన్ నార్మ్స్. సిస్టమ్ ఆన్ నార్మ్స్, వాల్యూస్, ప్రిన్సిపల్స్ అన్నీ డైల్యూట్, బికమ్ ఓకే లెస్ డెన్స్. ఇన్నాళ్ళు ఉన్నంత పటుత్వం, ఆ దృఢత్వం ఉండదు, ఇప్పుడు కాస్త డైల్యూట్ అయిపోయింది. ఓకే, కాస్త నీరుగా అయిపోయింది అనమాట. సో దీస్ ఆర్ ది వర్డ్స్ ఫర్ టుడేస్ ఆర్టికల్ విత్ రిగార్డ్స్ టు ఇండియా స్టాండ్ ఆన్ how we are marginalizing Palestine and how we are aligning with Israel and how we are taking support from all the countries, because it is very essential for our economic and strategic growth, and how India has moved from Nehruvian and Indira Gandhi era of non-aligned and colonization as being the moral act that we have to do, to today's very narrowly looking at how we can grow. It's a paradigm shift, as you can say. At the same time, the shift is very stark, as the author has used the word. Okay, so dehyphenated, depoliticization, okay, are becoming the norm of the day, because every country is now going for a new narrative. Why should India also be lagging? So we are also playing the game like everybody is playing, so that in the corridors of power, India can be seen as an emerging, okay, superpower. That is the background of this entire article. I thank Subhash and Mamta for making the slides, and my good friend Shankar for helping me to record this and get it to everybody here. And I am Srinivas Pulyapudi with the assistance and patronage of IACE Hyderabad. We are getting these classes to you online for all the job seekers. This is very, very helpful for you in the English part, in the 10 verticals that are there for your 30 marks and 40 marks and reading comprehension and other areas. Okay, and we wish you a very, very happy Dashara, and today being the Lord is Saraswati's day, అందరు స్టూడెంట్స్కి whoever is seeking a job, and especially కొద్దిగా స్వార్థం అనుకోండి, మా ఐఏసీలో జాయిన్ అయిన పిల్లలందరికీ ఆ సరస్వతీదేవి కటాక్షాలు ఉండాలి అని అఖండ సరస్వతి సౌభాగ్య భవ. థ్యాంక్ యూ.